ఎవరవుతున్నారు? జేఎన్ చౌదరి అంటున్నాం. జేఎన్ చౌదరిని మనం ఏమంటున్నాం? జయంతోనాథ్ చౌదరి అంటున్నాం. జయంతోనాథ్. సో ఈ జయంతోనాథ్ చౌదరి అంటున్నాం. ఈ ఎవరు ఈ జయంతోనాథ్ చౌదరి అంటే బెంగాల్ ప్రాంతానికి సంబంధించిన వ్యక్తి, ఇక ఆర్మీ ఆఫీసర్. ఇక్కడ ఇంకో విషయాన్ని గమనించాలి. హైదరాబాద్ ప్రాంతాన్ని ఆక్రమించే సందర్భంలో వివిధ హోదాలలో హైదరాబాద్ సైనిక కమాండర్గా ఉన్న వ్యక్తి, సైనిక అధికారి ఎవరు అంటే జేఎన్ చౌదరి. ఇతని ఆధ్వర్యంలోనే మనకు పరిపాలన కొనసాగింది. ఇతడు స్వభావంగా గమనిస్తే మిలిటరీ అధికారి కాబట్టి ఇతని కాలంలో జరిగిన పరిపాలనను మనము మిలిటరీ రూల్ అంటాం. మిలిటరీ అడ్మినిస్ట్రేషన్ లేదా మిలిటరీ పరిపాలనగా పిలవడం జరుగుతుంది. మరి ఎప్పటి నుండి ఎప్పటి వరకు కొనసాగింది? ఎందుకు ఈ పరిపాలన ఆగిపోయింది? ఈ రెండు విషయాలు గుర్తించాలి. ఒకటోది గమనిస్తే 1948 సెప్టెంబర్ నుండి 1950 జనవరి మధ్య, అంటే 1949 డిసెంబర్ చివరి నాటికే క్లోజ్ అవుతుంది అనుకోండి. సో 1948 సెప్టెంబర్ నుండి 1950 జనవరి మధ్య కొనసాగిన పరిపాలనే మనకి మిలిటరీ పరిపాలన అంటున్నాం. మరి ఈ కాలంలో ఎవరి ఆధ్వర్యంలో పరిపాలన కొనసాగింది అంటే జేఎన్ చౌదరి ఆధ్వర్యంలో కొనసాగడం జరుగుతుంది. మరి ఎందుకు ఈ పరిపాలన ఆగిపోయింది అంటే సుందర్లాల్ కమిటీ అంటున్నాం. పండిట్ సుందర్ రామ్లాల్ కమిటీ యొక్క నివేదిక ప్రకారం ఏమవుతుంది? ఈ పరిపాలన అంతమవుతుంది. ఆ ప్లేస్లో వచ్చిందే పౌర పరిపాలన అంటున్నాం, సివిలియన్ గవర్నమెంట్ అంటున్నాం. దీనికి అధిపతి ఎవరు? కేఎం వెల్కోడి అంటున్నాం. ఏమన్నా ఎంకే వెల్లోడి అంటున్నాం, ముల్లర్ కాడింగ్ వెల్లోడి అంటున్నాం. మలయాళ ప్రాంతానికి సంబంధించిన ఎంకే వెల్లోడి ఆధ్వర్యంలో మనకి పౌర పరిపాలన అనేది రావడం జరుగుతుంది.